ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అలాగే ఏపీ కాంగ్రెస్ని యాక్టివేట్ చేయాలనేటువంటి రాజకీయ పరిణామం, ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారికి కొంత టెన్షన్ పుట్టించేటువంటి అంశంగానే కనపడతా ఉంది నాకైతే. ఎందుకంటే 2019 నాటి పరిస్థితులతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు రూలింగ్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఆయన 5 ఏళ్ల పరిపాలన, అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, అమరావతిని పట్టుకొని ఆ విషయాన్ని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ మిగిలిన అభివృద్ధి ఏమీ చేయలేదు. అలాగే మరి పార్టీ పరంగా ఆ పార్టీ నాయకులు, మంత్రులు అంతా కూడా మరి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం ఎక్కువైంది. వాళ్ళే జన్మభూమి పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అంటూ అమరావతిలో భూముల విషయాలు కానీ ఇవన్నీ కూడా మరి తన పాదయాత్ర ద్వారా, వాళ్ళ మీడియా ద్వారా జగన్ గారు ప్రజలకి బాగా రీచ్ అయ్యేలాగా చెప్పగలిగారు. ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. ఒక అవకాశం ఏముందంటే ఇచ్చారు. పరిపాలన ఇప్పుడు చూశారు. ప్రజా తీర్పుకి సిద్ధం అవుతున్న తరుణంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇప్పుడు గత నెల రోజుల కాలం నుంచి అవన్నీ కూడా పార్టీ కేడర్ బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ యొక్క ఇదిని తగ్గిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క కేడర్లో బలాన్ని, నాయకుల్లో బలాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా జరుగుతూ ఉన్నాయి అనిపిస్తూ ఉంది చూస్తుంటే పొలిటికల్ అట్మాస్ఫియర్. ఇదే పరిస్థితి 2019లో వైఎస్ఆర్సీపీలో కనపడింది కూడా మనం మర్చిపోకూడదు. అప్పుడు జనవరి దగ్గర నుంచి ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అలా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరి తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత, ఖచ్చితంగా జగన్ గారిని అధికారంలో తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పం ప్రజల్లో, ఏపీ ప్రజల్లో అప్పుడు కనపడింది, రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు మరి ఒక్క అవకాశాన్ని అడిగిన జగన్ గారి పరిపాలన పరంగా ప్రజల్ని ఏ మేరకు ఆయన మెప్పించగలిగారు, తన ఐడియాలజీతో, తన నాయకులతో, తన టీంతో, తన యొక్క కమ్యూనికేషన్తో, తన యొక్క పాలసీలతో, పార్టీ పరంగా ఇట్లా అన్ని రకాలుగా ఇప్పుడు పోలిక జరిగిపోయింది, ప్రజలు చూశారు. మరి ఇటువంటి తరుణంలో కొంత వ్యతిరేకత అయితే క్లియర్గా కనపడుతాం. దానికి తోడు జరుగుతున్న పరిణామాలు, అభ్యర్థుల మార్పులు, ఎక్కడికక్కడ అసంతృప్తి గళాలు రాష్ట్ర వ్యాప్తంగా, అదే అధికార పార్టీలోనే సీట్లు రాకపోతే ఖచ్చితంగా మేము పలానా నాయకుడిని ఓడిస్తామంటూ వాళ్ళు చెప్పడాలు, ఒక 60 నుంచి 70 మందిని మార్చాలి అని చెప్పి వినపడుతున్న స్వరాలు, దానికి కౌంటర్గా బీసీ క్యాండిడేట్లు, సామాజిక న్యాయాలు కేవలం అవి చూపించడానికే తప్ప వాస్తవ పరిస్థితుల్లో బీసీ నాయకులకు కానీ వాళ్ళ ఎవరికి కూడా అధికారాలు ఏమి ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ నాయకులు బలంగా ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతావు. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఏవి కూడా సానుకూలంగా జగన్ గారి పార్టీకి కనబడతలేదు. దానికి తోడు ఒక నాయకుడు తనని నమ్మినటువంటి వాళ్ళని కాపాడుకోవటం అనేది చరిత్ర నుంచి ఇప్పటి వరకు అది మనకు జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. తనని నమ్ముకున్న టీముని కాపాడుకోవటం అనేది రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ నాయకులైనా, జాతీయ పార్టీ నాయకులైనా అది చాలా ముఖ్యం. మరి జగన్ గారిని చూసేటప్పుడు వ్యక్తిత్వం విషయంలో, పరిపాలన విషయంలో, పొలిటికల్ అప్రోచ్ విషయంలో ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు అయినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోలుస్తారనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆయనతో పోల్చినప్పుడు ఆయన శైలి, ఆయనంతా కూడా తన టీమును నమ్ముకున్న వాళ్ళ కోసం వైఎస్ఆర్ ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి వ్యక్తి. అనేక విషయాల్లో ఆయన ప్రూవ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రాష్ట్రం అంతటా ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కూడా మరి అప్పుడు చంద్రబాబు నాయుడికి లేనిది వైఎస్ఆర్కి ఉన్నటువంటి గొప్ప లక్షణాల్లో
ఒక లక్షణంగా అప్పుడు చెప్పుకునేటటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి ఈ రోజున మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారిని మరి జగన్ గారు వదులుకోవడంతో జగన్ గారికి కేవలం రాజకీయము, తనే గెలవాలి, అధికారంలో ఉండాలి ఎప్పటికీ అనేటువంటి ఒక వాంఛ తప్ప మిగిలిన విషయాల్లో తనకు ఎమోషనల్ బాండ్ ఉంటుంది అనేది ఎక్కడ తను ప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతల. ఎందుకంటే మంగళగిరి విషయంలో, ఆర్కే గారి విషయంలో ఆ పార్టీకి కానీ మరి 2019 ఆ తరుణంలో అంతకుముందు ఆ గెలుపు అట్మాస్ఫియర్ అక్కడ రావడానికి ఆయన స్వతహాగానే పారిశ్రామికవేత్త కావటం, రాజకీయ నేపథ్యం ఉన్నాయని కావడంతో మంచి మనిషి, ప్రజలు అంటే ఇప్పటి సమకాలీన రాజకీయాలకి కొంత సరిపోని మనస్తత్వం ఆయన చూసినట్లయితే వాస్తవంగా సౌమ్యుడుగా ఉంటారు. మరి అటువంటి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని జగన్ ముఖ్యమంత్రి మీదే కేసులు వేసి అమరావతి భూముల విషయాలు కావచ్చు, ఆ చుట్టుపక్కల విషయాలతో జగన్ గారికి ఒక కుడిభుజంగా ఆయన నిలబడినటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుడు గెలవటమే లక్ష్యంగా జగన్ గారు కూడా అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాము ఆర్కే గారికి అని చెప్పడం, ఫండ్స్ 1200 కోట్లు కేటాయిస్తామని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ప్రజలు అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి కేటాయింపుల విషయంలోనేమో 1200 కోట్లు చెప్పి చివరికి 150 కోట్లే ఇచ్చారంటూ ఆయన 150 కోట్లు కూడా అది సరిగ్గా ఇంకా బిల్లులు క్లియర్ చేయలేదు కాంట్రాక్టులకి. లోకల్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని 8-10 కోట్లు సుమారుగా అప్పట్లో, మరి వాటికి ఇది లేదు. ఇంత చేసినా కూడా ఏ విధమైనటువంటి ఇది మరి జగన్ వారి వైపు నుంచి ఆయన్ని కాపాడుకున్న పరిస్థితి లేదు. మరి అది అంటే తను పోతే పోయిండ్లే, అక్కడ ఒక బీసీ క్యాండిడేట్ని నిలబెట్టుకుందాము, మనకు పెద్ద ఎఫెక్ట్ కాదు అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదు కదా. మిగిలిన నాయకులు కూడా ఆలోచిస్తారు కదా. పార్టీ కోసం మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత నిలబడితే, ఇంత కలబడితే, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితోనే కొట్లాడితే కేసులు పెట్టి ఇదే ఇచ్చే గౌరవం అని చెప్పి మిగిలిన నాయకులు కూడా ఆలోచించుకోరా? ఇదే పోలికని చంద్రబాబు నాయుడుతో పోల్చి చూసుకుంటారా లేదా? ఇట్లా పోల్చినప్పుడు కొంచెం చంద్రబాబే బెటర్ అనేటువంటి పరిస్థితి అంటారా లేదా? తనకు తన స్వార్థం తప్పితే ఎటువంటి వాళ్ళైనా వదిలేసుకుంటాడు అనేటువంటి ఇది ఆర్కే గారిని వదులుకోవడంతో జగన్ గారు ఇచ్చిన సందేశంగా క్యాడర్లోనే చెప్పుకుంటున్న పరిస్థితి కనపడతావు. ఎందుకంటే ఒక పాజిటివ్ ఇమేజీ, ఒక సౌమ్యుడైనటువంటి ఆర్కే గారిని వదులుకోవటం అనేది నిజంగా వైఎస్ఆర్సీపీకి ఓవరాల్గా ఎఫెక్టే తప్ప అది ఇప్పుడు అనుకోవచ్చు జగన్ గారు ఆయన పోతే పోయింట్లే నాకేంటని, కానీ ఇది ఒక సందేశాన్ని కన్వే చేస్తుంది. అధినాయకుడు ఎలా అంత మంచి నాయకులకే ఏ విధమైనటువంటి సపోర్ట్ లేనప్పుడు క్యాడర్ ఎలా ఒక పాజిటివ్గా తీసుకుంటుంది అనే విషయాన్ని జగన్ గారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే క్యాడర్ని గెలుపోవటములు కామన్గా ఉంటాయి ఏ పార్టీకైనా. క్యాడర్ని పట్టించుకోకుండా, క్యాడర్కి భరోసా లేకుండా అధినాయకుడు ఎప్పుడు కూడా ఖచ్చితంగా క్యాడర్ వైపే నిలబడాలి, క్యాడర్ని కాపాడుకోవాలి. అంతే తప్ప ఈ డైరెక్ట్గా వాలంటీర్లని వాళ్ళని డైరెక్ట్గా పథకాలు ఇస్తున్నాం కదా, మనకి ఇంకా ఎమ్మెల్యేతో సంబంధం ఏముంది, క్యాడర్తో సంబంధం ఏముంది అనే విధంగా వాళ్ళని డమ్మీ చేస్తే పార్టీ డమ్మీ అయిపోతుంది. ఎన్నికలు వచ్చినాయి, మనం 175కి 175 విన్ అవ్వాలని క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నాం అని చెప్పి వాళ్ళకి అనుకూలమైన మీడియాలో చెప్పుకోవటం వల్ల రియాలిటీలో అది జరిగే అవకాశం ఉందా? 5 నుంచి 10 లక్షలు అప్పులు చొప్పులు చేసి కాంట్రాక్టులు చేసుకున్నటువంటి పార్టీకి చెందినటువంటి గ్రామస్థాయిలో చిన్న క్యాడర్లో ముఖ్య నాయకులు ఆర్థిక ఇబ్బందుల్లో, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయి ఫోన్లు ఎత్తలేని పరిస్థితిలో ఉంటే 175కి 175 గెలవాలి సన్నద్ధంగా అమ్మంటే ఎట్లయితారు? క్యాడర్ దగ్గర డబ్బులు లేవు, అప్పులు పాలయ్యారు. బయటకు వస్తే ఫోన్లో చిన్న చేతగా 5-10 వాళ్ళు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, నువ్వు బిల్లులు వస్తాయంటే బిల్లులు రాకపోతే ఇవ్వవా అంటూ వాళ్ళని ఇది చేస్తూ ఉంటే మండలాల్లో ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి ఇదా కాదా? నేను గతంలో చెప్పినట్టు కూడా 100-150 ఓట్లు 200 వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకులు 1000 వరకు మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళే ఈ చిన్న కాంట్రాక్టులు చేసుకుంటారు. మరి పోలిక చేసుకుంటారు ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ క్యాడర్ని ఎట్లా చూసుకుంటుంది, మా నాయకుడు ఏంటి ఇట్లా చూస్తున్నాడు అంటే పోరాటానికి ఎప్పుడు కూడా ఇప్పుడు ఆర్మీ చీఫ్ వాళ్ళు ఇన్స్పైర్ చేసి పోరాడగలిగేటువంటి పరిస్థితులు వాళ్ళకి
మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా వాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఆర్మీ ఎట్లా పోరాడుతుంది ఎక్కడైనా? సో అట్లనే ఇప్పుడు ఆర్మీ చీఫ్ అని ఆయన అనుకున్న జగన్ గారిని తన మిగిలిన టీం అంతా పోరాడే పరిస్థితి ఆయన నిజంగా కల్పించారా అనేది ఒక ప్రశ్న మార్క్. ఇదొక ఎత్తు అయితే అసలే కొంత వ్యతిరేకత, కొన్ని ఆందోళనలతో, అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో పార్టీ కేడరు కొంత నిరాశ నిస్పృహలోకి వెళ్తుంటే దీనికి తోడు మూలిగా నెక్కపై తాటికాయ పడింది అన్నట్టుగా వైఎస్ఆర్ యొక్క ఇదితో మరి ఆయన కూతురు కూడా షర్మిల గారు కూడా రాజకీయంగా కొంత అనుభవాన్ని గెయిన్ చేశారు. ఆమె పార్టీ పెట్టారు. మరి ఇక్కడ ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు, కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్కి ఆమె అధ్యక్షురాలు కాబోతున్నారు షర్మిల గారు అనేటువంటి మాట వినబడతావు. నిజంగా ఇప్పుడు కనుక ఖచ్చితంగా అధ్యక్షురాలు అయితే ఆమె కడప నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తారని చెప్పి మాట వినబడతా ఉంది. కడప అంటే జగన్ గారి జిల్లా. మరి లాస్ట్ టైం అది క్లీన్ స్వైప్, 10 సీట్లకు 10 ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీఏ గెలిచింది. కానీ ఇప్పుడు సర్వేలు చెప్తా ఉన్నాయి అక్కడ అంత పరిస్థితి లేదు. దాదాపు 50 to 60% ఈసారి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి నేపథ్యంలో ఓవరాల్గా మరి పార్టీ అంతా కొంత క్యాడర్, మెయిన్ క్యాడర్ నాయకులు లోపల ఉన్న వాళ్ళంతా ఇంకా ఎంతమంది పార్టీ క్యాండిడేట్లు లిస్టు అనౌన్స్ చేసే నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందా అని క్యాడర్ అయితే ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. ఆర్థికంగా బలహీనమైన పరిస్థితి ఉంది. మరి పోలిక చేసుకుంటే అరే తెలుగుదేశం నాడు క్యాడర్ వాళ్ళు పవర్లో ఉంటే వాళ్ళ క్యాడర్కి చిన్న వాళ్ళకి భలేగా ఆర్థికంగా డెవలప్ అవడానికి ఆ పార్టీ ఎంతో హెల్ప్ అవుతుంది. మేము ఈ రాజకీయాలను నమ్ముకుంటే మట్టిపాలు తప్ప మాకు మిగిలేది ఏం లేదని చెప్పి మెయిన్ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి చిన్న సన్న నాయకులంతా కూడా దూరం అయిపోయే పరిస్థితి స్వయంగా మరి జగన్ గారే చేస్తున్న ఇట్లుగా కనపడతా ఉంది. కోట్లాది రూపాయలు, వేలాది కోట్లు వేరే వాటికి ఖర్చు పెడతాం, సర్వేలకి చేయటమే, కానీ కేడర్ మీద ఖర్చు పెట్టుకుంటే అదంతా ఈ సర్వేలు ఇవన్నీ ఎందుకు? అదేదో నామినల్గా నిజంగా పరిపాలన బలంగా ఉన్నప్పుడు ప్రజలే గెలిపిస్తారు. వై జగన్ నీడ్స్ టు ఏపీ అంటే ఎందుకు? అది పనికిమాలిన ప్రోగ్రాం. అది జగన్ కావాలనుకున్నారు కాబట్టి 2019లో ప్రజలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు బ్రహ్మాండంగా. ఇంకా వచ్చిన తర్వాత వై జగన్ నీడ్స్ అని చెప్తే ప్రజలు అమాయకులా? పరిపాలన చూస్తారు అంతే. వై జగన్ నీడ్స్, వై చంద్రబాబు నీడ్స్, వై మోడీ నీడ్స్ ఇవన్నీ నడవవు ప్రజల దగ్గర. ఆ చిన్న విషయాన్ని మరి ఆ సచ్చుపుచ్చుల సలహాలు ఎట్లా ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది నాకు. పరిపాలన సమర్థవంతంగా చేసి సంపద క్రియేషన్ జరిపితే ప్రజలు ఎందుకు వదులుకుంటారు? ఏ నాయకుడినైనా వదులుకోరు. వాటి మీద దృష్టి పట్టకుండా, కేడర్ని బలంగా నిర్మించుకోకుండా ఈ ప్రచార పటోటాలు, మితిమీరిన ప్రచారం ఇదంతా ఎందుకు అని చెప్పి ఒకవైపు మరి ఆందోళన పడుతున్న పరిస్థితి కేడర్ ఉంది. సో ఇవన్నీ గమనించుకోకుండా దానికి తోడు ఒకదానికొకటి టెన్షన్ క్రియేట్ చేసే డెవలప్మెంట్లే మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి జరుగుతూ ఉన్నాయి. 2019లో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ రివర్స్ అవుతున్నాయి అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఆల్మోస్ట్ వ్యతిరేకత అనేది అట్లే ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అన్ని అంశాలు, ప్రతి అంశం జగన్ గారికి కలిసి వచ్చింది. ఆయన పాదయాత్రతో మొదలు పెడితే అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళారు. నేనున్నాను, మా నాన్నలాగా, మా నాన్నకి మించి మీకు పరిపాలన చేస్తానని భరోసా ఇచ్చారు. అప్పటికే విసిగి వేశారు తెలుగుదేశం పరిపాలనతో, ఆ నాయకుల పరిపాలనతో, వాళ్ళ దోపిడీలు, దౌర్జన్యాలతో. ఇప్పుడు ఇంతకు మించి కనపడతా ఉంది ఇక్కడ. ప్రజలు అవకాశం ఇచ్చి చూస్తే ఈ భూముల విషయాల్లోనే ఎక్కువ వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ మీద ఫామ్ అయిందన్నది ఒక వాస్తవం. అది దాన్ని తప్పిద్దామని చూసిన ప్రజలు అమాయకులు కాదు. ఇక్కడ తెలంగాణలో జరిగింది కూడా అదే. బీఆర్ఎస్ పార్టీ విషయంలో భరించలేని పరిస్థితి, దోపిడీలు, దౌర్జన్యాలు, లూటీలు, భూమికి రేటు పెరగడంతో అసలు ఎంత అమానవీయంగా కొన్ని చోట్ల నాయకులు ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి అసలు మాట్లాడితే ఏదో రకంగా భయపెట్టడం, చంపడానికి కూడా వెనకాడతల్లా. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? మార్పులు కోరుకుంటారు. ఎక్కడైనా, ఏపీ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఆంధ్ర అయినా, ఓవరాల్గా పార్లమెంట్లో మరి అవినీతి స్కామ్లు పెరిగిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? కాంగ్రెస్ని కూర్చోబెట్టి రెండు వీక్ కూర్చోబెట్టలేదు. అప్పుడు మోడీ గారిని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ఆయన పరిపాలన నచ్చుతుంది, ఆయన డెడికేటెడ్గా చేస్తూ ఉన్నాడు. ఈయన ఉంటేనే మనకు బెటరు. ముఖ్యంగా పాకిస్తాను, చైనా లాంటి యుద్ధాలు వచ్చినప్పుడు
మరి ఆ దేశాలు మనకి ఇప్పుడు పక్కలో బల్లేలాగా తయారైనవి. ఒక ధైర్యాన్ని ఇచ్చి తన టీంని మొత్తాన్ని నడిపించగల సమర్థతని ఈరోజు ప్రజలు మోడీ విషయంలో చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో అందుకే ఇప్పుడు ఇండియా అంటే మోడీ అయింది, మోడీ అంటే ఇండియా అయింది. పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పలేము, కానీ ఓవరాల్గా నేనున్నాను అనే ఒక భరోసాని ఆయన క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మోడీని చూసి మిగిలిన సమకాలీన రాజకీయ నాయకులు టీమును కానీ ఎట్లా ఇన్స్పైర్ చేయాలి, ఎలా వ్యక్తిగతంగా ఉండాలి, ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే ఏం చేయాలి అనేది ఆయన ఫాలో అయితే చాలా వరకు సక్సెస్ అవుతారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, అందులో డౌటే లేదు. ఐడియాలజీలు వేరు, మీకు నచ్చొచ్చు, నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అవి సిద్ధాంతాలు వేరు, కానీ ఒక సక్సెస్ ఫార్ములాని స్టడీ చేయాల్సి ఉంటుంది. మోడీ 2014 వరకు మరి మామూలు వ్యక్తే కదా, గుజరాత్ ముఖ్యమంత్రి ఆయన, ఒక ఛాయ్ వాలా. మరి ఈరోజు మోడీ అంటే ఒక బ్రాండ్ అయింది. ఎట్లయింది? మామూలుగా అయిందా? క్యారెక్టర్ కదా, కమిట్మెంట్ కదా, హానెస్టీ కదా, మరి రాజకీయ నాయకుడిగా లౌక్యం కదా, ఆహార్యం కదా, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఒకే ఒక ప్రవర్తన కలిగి ఉండటం. నేను నా దేశం పట్ల ఎంతో దేశభక్తిని కలిగి ఉన్నాను, మీ పట్ల మీ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను, మీ వెనక నేను ఉంటాను, మీరు నన్ను మీరు నడిపించండి అనే విధంగా తన మాటతో తన యొక్క ఇదితో ఆయన క్రియేట్ చేయగలిగారు. సో అట్లనే ఆ ఇదిని క్రియేట్ చేయగలిగినప్పుడే ప్రాంతీయ స్థాయిలోనైనా చంద్రబాబు అయినా, జగన్ గారైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా, మరి మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారైనా ఆ దశల్లో చేయగలిగారు. తర్వాత పరిపాలన ఇచ్చిన తర్వాత, అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళని ప్రజల్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నారు, ప్రజల అంచనాలు అందుకోలేకపోతున్నారు, ప్రజల నమ్మకాలను నిలబెట్టలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏపీలోనైనా తెలుగుదేశం మీద, జనసేన మీద నమ్మకం అంటే ఏంటి? వీళ్ళేదో అద్భుతాలు చేసేస్తారని కాదు, పోలిక జరిగింది అట్టుగా కనపడుతుంది. వీళ్ళకంటే వాళ్ళే బెటర్ అని అనుకోవటం, వేరే ఆప్షన్ లేదు. బీజేపీ బలం లేదు అక్కడ. సో ఈ భూములు మూలంగా జరుగుతున్నటువంటి రాజకీయం, ల్యాండ్ సెంట్రిక్ పాలిటిక్స్ అంతా కూడా స్పాయిల్ చేస్తూ ఉంది. చిన్న భూమి ఉన్న అది లక్షల కోట్లల్లో ఉండడంతో ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ పరిస్థితులు ఎక్కువ అవడంతో, సో అధికారంలోకి వచ్చాక ఒక రకంగా, అధికారంలోకి రాకముందు ఒక రకంగా, వచ్చాక ఒక రకంగా తయారవుతూ ఉన్నారు. సో మరి మొత్తం మీద ఈ టెన్షన్లో ఆర్కే గారు ఇటు కాంగ్రెస్ వైపు వస్తామంటున్నాడు, షర్మిల గారు అధ్యక్షురాలు అయితే ఖచ్చితంగా మరి వైసీపీ క్యాడర్ అంతా కూడా అది కాంగ్రెస్ పార్టీయే కదా. ఇటువంటి పరిస్థితులు సౌత్ ఇండియాలో కొంత స్పేస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి, దేశవ్యాప్తంగా నార్త్ ఇండియాలో అది డల్ అయిపోతూ ఉంది మోడీ దెబ్బకి. సో ఆ వేలో ఏంటంటే మళ్ళీ కొత్త ఫేసులతో కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేసే ప్రయత్నాలు అధిష్టానం కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఇది చేస్తే కొంత ఓటు షేరు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీది అయితే చీలేది పెద్దగా అవకాశం ఉండదు అనేది క్లియర్గా యాజ్ పర్ మై అబ్జర్వేషన్ నాకు అర్థమవుతా ఉంది. సో ఇది నిజంగా మరి ఈ టైంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు జగన్ గారికి ఇవన్నీ కూడా కొంత టెన్షన్ పెట్టే ప్రక్రియగానే కనపడతా ఉంది. మరి ఈ పార్టీ నిజంగా ఆమె ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ఆర్కే లాంటి వాళ్ళని వదులుకోవటం, ఇంకా అసంతృప్తులు చాలామంది ఉన్నారు, రెబల్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి పార్టీ కొన్ని చోట్లైనా సీట్లని నిలబెడితే, అన్ని చోట్ల నిలబెడితే ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓటు బ్యాంక్. అఫ్కోర్స్ పరిస్థితులు 10 ఏళ్ళు అయిపోయింది, 2014 నాటి సిచ్యువేషన్ కాదు ఇప్పుడు. అంటే అప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెసే, మాకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ వల్లే అనే ఒక సైకాలజీలో అప్పుడు ఉంది ఏపీ ప్రజానీకం. అంత టెంపరు, అంత పగ, అంత ఇది ఇప్పుడు లేదు. జగన్ గారికి అవకాశం ఇచ్చేశారు, పరిపాలన చూసేశారు. కాబట్టి అసంతృప్తుల్లో సమర్థవంతమైన నాయకులు వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని చోట్ల దారుణంగా ట్రయాంగిల్ ఫైట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్రయాంగిల్ ఫైట్లో ఓవరాల్గా మరి వైఎస్ఆర్సీపీకే కొంత మైనస్ జరిగే అవకాశం ఉంది ఓటు షేర్ విషయంలో కూడా. ఎందుకంటే అది ఇప్పుడున్న ఓటు షేర్ అంతా కూడా అది 100కు 100% అది కాంగ్రెస్ పార్టీదే కదా. సో దాంట్లో పరిణామ క్రమంలో మార్పులు చేర్పులు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ వేళ చూసినప్పుడు ప్రజలు ఎప్పుడూ ఒకేదాన్ని నమ్ముకోరు అనడానికి మనకు బెస్ట్ ఉదాహరణ ఏంటి? మన కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పరిపాలన చేయడానికి కారణం ఏంటి? మన దేశానికి స్వతంత్రం సంపాదించింది అనేటువంటి ఒక భావన కొన్ని దశాబ్దాల పాటు ఆ పార్టీ పైన ఉంది.
అది ఒక వెన్నుముకలాగా నిలబడింది ఆ పార్టీకి. అది దాంతో వాళ్ళ ఇది రాజకీయంగా అట్లా సాఫీగా సాగిపోయింది. అలాగే మన తెలంగాణ టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్కి ఉద్యమ పార్టీ అనేటువంటి ఒక సోల్, ఆత్మ ఉంది దానికి. మరి 10 ఏళ్ళు వాళ్ళు నిలబడ్డారంటే అదే ప్రధాన కారణం. తర్వాత ప్రజలు ఇప్పుడు దాన్ని అంటే అప్పుడు నమ్మారు, అప్పుడు వచ్చేసింది, రాష్ట్రం విడిపోయింది, అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ కాదు, కొత్త రక్తం వచ్చింది, కొత్త ఐడియాలజీ వచ్చింది, బీజేపీ రూపంలో కొత్త ఆల్టర్నేటివ్ వచ్చింది, కాంగ్రెస్ చెక్కు పెట్టారు. అలాగే మరి ఉద్యమ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోద్దని ఎవరైనా అనుకున్నారా? తెలంగాణ వాళ్ళు కావాలి నీళ్లు నిధులు అని చెప్పి వాళ్ళ కోరికల మేరకే కదా ఆ పార్టీ వచ్చింది. మరి ఆ పార్టీని వద్దనుకున్నారంటే ప్రజల ఆలోచనలో మార్పు వస్తున్నట్టా కాదా? దే వాంట్ డెవలప్మెంట్, దే వాంట్ దేర్ పర్సనల్ ఫైనాన్షియల్ సోషల్ డెవలప్మెంట్. ఓవరాల్గా ఈ సిద్ధాంతాలు లేదంటే ఉద్యమాలు ఇవన్నీ ఆ పర్టికులర్ టైం వరకే ఉంటాయి తప్ప అదే లైఫ్ టైం ప్రజలు పట్టించుకోవడానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవి. సో జగన్ గారి పరిపాలన చూశారు, రాకముందు ఆయనలో ఒక సమర్థవంతమైన లీడర్ని చూశారు, ఆంధ్రప్రదేశ్కి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇస్తారని చెప్పి ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, మెయిన్ బీసీ వర్గాల వాళ్ళు బాగా విశ్వసించారు. ఎందుకంటే కాంగ్రెస్కి ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు, దళితులు గిరిజనులు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళంతా ఇటువైపు వచ్చారు. తండ్రి గారు చనిపోయినా సరే ఆయన తనయుడిగా ఆశీర్వదించారు, ఎన్నో చేస్తామన్నారు, అంచనాలు ఇచ్చారు. కానీ చివరికి మరి ఆ స్థాయిలో చేయలేకపోయారు అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మార్పులు చేర్పులు ప్రజలు, ఏపీ ప్రజలు అనే కాదు, తెలంగాణ ప్రజలు అనే కాదు, ప్రతి నాయకుడికి ప్రతి వాళ్ళకి చేస్తాము అనే నమ్మకం కలిగితే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, అవకాశం ఇచ్చి చూస్తారు, పోలిక చేసుకుంటారు, మళ్ళీ ది బెస్ట్ ఏదనుకుంటారో ఉన్న ఆప్షన్స్లో అటువైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఎక్స్టర్నల్గా వైఎస్ షర్మిల గారు మరి ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతున్నటువంటి ఆ పరిణామం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా ఫోకస్ అంతా జరిగే పరిణామాలన్నీ ఆయన మొన్న ఈ మధ్య ఆయన ఇటువైపు వచ్చేయడం కావచ్చు, ఆ పార్టీకి బ్రెయిన్ బిహైండ్ సక్సెస్ ఇన్ 2019లో పీకే ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ బాస్తో వచ్చి వాళ్ళు ఇక్కడ ములాఖాత్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్ని టెన్షన్ పెట్టే అంశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఫైనల్గా మరి జగన్ గారు ఇప్పుడే అంటే మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు, జగన్ గారు ఒకవైపు అన్నట్టుగా ఇప్పుడు ఆట ఈ ఏపీలో రాజకీయ గేమ్ ఫైనల్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ఆయన వేసుకుంటున్న అంచనాల ప్రకారం ఆయన వ్యూహాలు ఫలించి పార్టీ అధికారంలోకి వస్తుందా, లేదంటే మరి ఆయన మీద వ్యతిరేకతతో ప్రజలు లేదు మాకు జగన్ గారి కంటే, ఆయన పాలన కంటే, ఆయన టీము పరిపాలన కంటే ఉన్నంతలో చంద్రబాబు నాయుడే సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన ఆలోచనలు, ఆయన పరిపాలనా విధానమే ఏపీకి బెటరు అని ప్రజలు అనుకుంటారా ఏంటనేది మరి మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలని కింద తెలియజేయండి, అభిప్రాయాల రూపంలో.